సరే మళ్ళీ చూసుకుందాం, నువ్వు వెళ్ళు. ఓకే. హలో అంబిక, ఎక్కడున్నావు? హాస్పిటల్కి వచ్చాను సుభాష్. హాస్పిటల్కా? ఎందుకు? ఆ లక్ష్మికి చూపు రావడం కోసం కట్లు విప్పుతారంటే వచ్చాను. మరి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించావా? ఇంకా పెట్టలేదు. మరి ఇప్పుడు తన కట్లు విప్పేస్తే చూపు వచ్చేస్తుంది కదా అంబిక. ఇక్కడ డాక్యుమెంట్స్ మీద సైన్ ఎలా చేపిస్తావు? సుభాష్, ఆ లక్ష్మికి కట్లు తీశారు, కానీ దానికి చూపు రాలేదు. అయితే మనకి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించడానికి చాలా అవకాశం ఉంది. అవును సుభాష్, ఇంకా దాంతో ఈ సంతకాల కోసం ప్రయత్నించను. మరెలా? రేపు దాన్ని డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చేస్తాను. మనకి కావాల్సిన పేరు మీద సంతకం పెట్టించి అక్కడే రిజిస్ట్రేషన్ చేయించేయచ్చు. మంచి ఐడియా. బట్ ఆ లక్ష్మి వస్తుందా? నేను దాన్ని తీసుకొస్తాను. నువ్వు రేపు ఏర్పాట్లు చూడు. సరే అంబిక, నేను అదే పనిలో ఉంటాను. బాయ్. బాయ్. ఎవరు? విహారీ గారు? మీరేనా? అవును లక్ష్మి, నేనే. నువ్వేం పాపం చేశావని ఆ దేవుడు నీకు చూపు ప్రసాదించకుండా అంత కక్ష కట్టాడు. విహారీ గారు, ఈ విషయంలో ఎవరు ఫీల్ అవ్వకండి, ఎవరు బాధపడకండి. ఇంకా ఏం చేస్తే నీ కళ్ళు వస్తాయి లక్ష్మి? లక్ష్మి, అక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చోవేంటి? నర్స్ని విహారీ గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా. నువ్వు కనపడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీళ్ళు అడిగావు కదా, తాగు. విహారీ, పదరా, లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళదాం. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఉండి ఇంకేం చేయగలం? పదరా, వెళ్దాం. సరే అమ్మా. లక్ష్మి, పద. నీకు కళ్ళొస్తాయని ఎన్నో ఆశలతో వెళితే ఇలా జరిగింది ఏంటి లక్ష్మి? పాపం, నా వల్ల యమునమ్మ గారు, విహారీ గారు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ నాటకం అంతా అంబికమ్మ చేస్తున్న కుట్ర బయట పెట్టడానికి. అప్పటి వరకు నేను ఈ నిజం చెప్పలేను. లక్ష్మి, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో. నీకు మా అమ్మ కళ్ళు భలే ఉన్నాయి లక్ష్మి. నీకిప్పుడు విజన్ బాగా కనపడుతుందా? కావేరికి నిజం చెప్పేయడమే కరెక్ట్. కావేరి, నాకు చూపు రాలేదు.
చూపు రాలేదా? ఇదేంటిది? నీ కళ్ళలో మా అమ్మని చూసుకుందామనుకున్నాను. నీ చూపు నన్ను చూసినప్పుడల్లా మా అమ్మే నన్ను చూస్తుందని ఆనందపడదామనుకున్నాను. కావేరి, నన్ను క్షమించు. నీకు నిజం చెప్పాలి, కానీ ప్రస్తుతానికి నిజం చెప్పలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆపరేషన్ కూడా సక్సెస్ అన్నారు కదా లక్ష్మి, మరి ఇలా జరిగిందేంటి? కావేరి, ఒక్కోసారి అంతే, మనం అనుకున్నవి జరగవు. జరిగిన వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. తన్ని ఒంటరిగా వదిలే. పండు, తనని తీసుకెళ్ళు. కావేరి, రామ్మా.